దేవుడు భూమ్యాకాశములను సమస్త జీవరాశులను మనుష్యులను సృష్టించాడు. నరులు భూమిమీద బాగా విస్తరించారు. దేవుని ప్రజలు షేతు సంతానము అన్యుల కుమార్తెల శపించబడిన కయీను సంతతి అందచందాలకు ముగ్గులే వారిని వివాహం చేసుకున్నారు. వారి వలన సంతానాన్ని పొందారు. ఈ విధంగా దేవుని ఎడల భయభక్తులు లేని జనాంగము భూమిపై విస్తరించింది. ప్రజలు అక్రమ కార్యాలు చేస్తున్నారు. వారి ఆలోచనలు చెడిపోయాయి. ఇదంతా చూసి దేవుడు చాలా సంతాపపడ్డాడు. నేను భూమిపై సృజించిన నరులను ఇతర జీవరాశులను పూర్తిగా నాశనం చేస్తాను అనుకున్నాడు. నోవహు యెహోవా దృష్టిలో చాలా దయపొందినవాడు. అతడు నీతిమంతుడు, నిందారహితుడు మరియు దేవునితో నడచినవాడు. దేవుడు నోవహును పిలిచి ఇలా చెప్పాడు: నేను మహాభయంకరమైన జల ప్రళయం ద్వారా మానవజాతిని, సృష్టిలోని జీవరాశులను నాశనం చేయబోతున్నాను. అయితే నీవు నా దృష్టిలో నీతిమంతుడవుగా కనిపిస్తున్నావు. నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారుచెయ్యి. దానిలోనికి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు ప్రవేశించండి. నీ వెంబడి భూమిపై ఉన్న అన్ని జంతువులు, పక్షులు మరియు ప్రాకిడి పురుగులన్నింటినీ ఆడ, మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి. మీకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకోండి. నేను జల ప్రళయం రప్పించినప్పుడు నీవు, నీ ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే రక్షింపబడతారు అని చెప్పాడు. నోవహు దేవుని మాటలు విశ్వసించాడు. ఆయన చెప్పిన విధంగా చితిసారపు మానుతో ఒక పెద్ద ఓడను తయారుచేయడం మొదలుపెట్టాడు. దాని పొడవు 30 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. నోవహు ఓడను తయారుచేస్తుంటే చూసిన ప్రజలు నవ్వసాగారు. అతనికి పిచ్చి పట్టిందని ఎగతాళి చేయసాగారు. అతను చెప్పే మాటలు ఎవరూ నమ్మడంలేదు. అయినా వారి మాటలు లెక్కచేయకుండా నోవహు ఓడను తయారుచేశాడు. జల ప్రళయం వచ్చిన సమయంలో నోవహు వయస్సు 600 సంవత్సరాలు. అతనితోపాటు అతని భార్య, కొడుకులు, కోడళ్ళు మరియు జంటలుగా జంతువులు, పక్షులు, ప్రాకిడి పురుగులు ఓడలో ప్రవేశించాయి. ఆ ఓడలో ప్రతి జాతికి చెందిన జంతువులు, పక్షులు ఉన్నాయి. 2వ నెల 17 దినము ఆకాశపు తూములు తెరవబడ్డాయి. 40 రోజులు ప్రచండమైన వరము కురిసింది. సముద్రాలు పొంగాయి. భూమిలోని నీటి ఆటలు పైకి వచ్చాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఓడ క్రమంగా నీటిపై తేలి ప్రయాణం చేయసాగింది. నీళ్లు 15 మూరల ఎత్తు, 23 అడుగులు నిలిచాయి. పల్లెలు, పట్టణాలు, చెట్లు, గుట్టలు అన్నీ మునిగిపోయాయి. భూమిపై ఉన్న సమస్త జీవరాశులు మరణించాయి. భూమిమీద 150 రోజుల వరకు నీళ్లు వ్యాపించి ఉన్నాయి. నోవహు, అతని ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే జీవించి ఉన్నారు. 7వ నెల 17వ దినమున 150 దినముల తర్వాత ఓడ అరారాతు కొండమీద నిలిచింది. నీళ్లు 10వ నెల వరకు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. నోవహు ఓడ కిటికీని తెరచి బయటికి చూశాడు. వర్షం ఆగిపోయిందని గ్రహించాడు. అతడు ఒక కాకిని బయటికి వదిలాడు. అది తిరిగి రాలేదు. తర్వాత ఒక నల్ల పావురాన్ని వదిలాడు. అది అటు ఇటూ తిరిగ భూమి ఎంతటిమీద నీరు వ్యాపించి ఉన్నందున ఓడలోనికి తిరిగి వచ్చింది. 7 దినముల తర్వాత నోవహు మరలా ఆ నల్లపావురాన్ని బయటికి పంపాడు. సాయంకాలము అది తిరిగి వచ్చింది. దాని నోటిలో ఒక ఒలీవ కొమ్మ ఆకు ఉంది. ఇంకా 7 దినాలు ఆగి అదే పావురాన్ని వదిలాడు. ఆ పావురం తిరిగి రాలేదు. అందువల్ల భూమిపై నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవహు గ్రహించాడు. దేవుని ఆజ్ఞ అనుసరించి నోవహు, అతని కుటుంబ సభ్యులు ఓడలో నుండి బయటికి వచ్చారు. ఓడలో ఉన్న ప్రాణులు కూడా వారిలో పాటు భూమిపైకి వచ్చాయి. అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: నేను నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మీరు బాగా ఫలిస్తారు. భూమండలం అంతా వ్యాపిస్తారు. మీరు భూమిపై ఉన్న పంటలన్నీ తినవచ్చు. చేపలను, జంతువులను, పక్షులను తినవచ్చు. అయితే రక్తము ప్రాణం కనుక రక్తంతో మాత్రం తినకూడదు. నోవహు యొక్క 3 కుమారుల పేర్లు షేము, హాము, యాపెతు. దేవుడు నోవహుతో అతని కుమారులతో ఒక నిబంధన చేశాడు.
ఇకపై నేను నీటిద్వారా మానవజాతిని సృష్టిని నాశనం చేయను. జనులు జలప్రళయం ద్వారా నాశనం చేయబడరు. మీకు నాకు మధ్య ఏర్పరుచుకున్న ఈ నిబంధనకు గుర్తుగా మేఘంలో నా ఇంద్రధనుస్సు ఉంచుతున్నాను. నేను దానిని చేసి భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. షేము, హాము, యాపెతు అనువారి సంతానం భూమియందంతటా వ్యాపించింది. నోవహు వ్యవసాయం చేసి ద్రాక్షతోటలు వేశాడు. జలప్రళయం అయిపోయిన తరువాత నోవహు 350 సంవత్సరాలు జీవించాడు. మొత్తము 950 ఏండ్లు బ్రతికి తర్వాత మరణించాడు. నోవహు విశ్వాసికి సూచనగా ఉన్నాడు. దేవుని మాటలు విశ్వసించినందున అతని ఇంటివారు రక్షింపబడ్డారు. ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఓడలో ఉన్న మనుషులు, ఇతర ప్రాణులు మరణం తప్పించుకున్నారు. కాగా ఇప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్ష విధియులేదు అను వాక్యము ధ్యానించెదగనది. జలప్రళయంలోని పెనుగాలులు, వర్షము, పెద్ద అలలు అన్నీ ఓడను చాలా ఇబ్బంది పెట్టాయి. ఓడలో ఉన్నవారు మాత్రం భద్రంగా, నిశ్చింతగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు శ్రమలు, అవమానాలు సహించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు.